హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 111 పేపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. నాడీ మండల వ్యవస్థలో ప్రధాన కణము ఏమిటి? ఆన్సర్ 2 న్యూరాన్. నెంబర్ 2. అటానమిక్ నాడీ వ్యవస్థలో భాగాలు ఏవి? ఆన్సర్ 1 సింథటిక్, పారాసింథటిక్. అక్వాన్స్ల గుంపును ఏమంటారు? ఆన్సర్ 3 నరములు. క్వశ్చన్ నెంబర్ 4. సెల్ బాడీస్ కలిపి డాష్ను ఏర్పరచును. ఆన్సర్ 2 క్రోమోటర్. క్వశ్చన్ నెంబర్ 5. సెల్ బాడీలను కలిపి డాష్ అంటారు. ఆన్సర్ 2 న్యూక్లియే. క్వశ్చన్ నెంబర్ 6. అక్వాన్స్లు టెండ్రాట్లు కలిసి నాడీ మండల వ్యవస్థలో డాష్ ఏర్పరచును. ఆన్సర్ 1 వైట్ మోటార్. క్వశ్చన్ నెంబర్ 7. ప్రతి నాడీ కణములో ఎన్ని అక్వాన్స్లు ఉంటాయి? ఆన్సర్ 1 ఒక్క అక్వాన్స్. క్వశ్చన్ నెంబర్ 8. అక్వాన్స్లు కప్పుతూ ఉన్న పొరను ఏమంటారు? ఆన్సర్ 3 అక్సులేము. క్వశ్చన్ నెంబర్ 9. మానవ శరీరంలో బాహ్య మరియు అంతర మార్పులను తెలుసుకును వ్యవస్థ ఏది? ఆన్సర్ 3 నాడీ మండల వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 10. డాష్ నరముల మెదడు నుండి వెన్నుపాము కశేరు దండం నుండి ప్రారంభమగును. ఆన్సర్ 1 మోటార్. క్వశ్చన్ నెంబర్ 11. సోమాటిక్ నరముల పని. ఆన్సర్ 4 పైవన్నీ నియంత్రిత కదలికలు, రిఫ్లెక్సెస్, స్కెల్టల్ మజిల్ కంట్రాక్షన్ పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 12. శరీరములో ఏ భాగాలు టెలిఫోన్ వైర్లా పనిచేయును? ఆన్సర్ 4 నరములు. క్వశ్చన్ నెంబర్ 13. మెదడు మరియు కశేరు దండం ఎన్ని పొరలతో కప్పబడి ఉండును? ఆన్సర్ 2 3 పొరలు. క్వశ్చన్ నెంబర్ 14. కపాలానికి మరియు మెదడుకు మధ్య గల నిర్మాణము? ఆన్సర్ 3 మెనింజెస్. క్వశ్చన్ నెంబర్ 15. కపాలానికి అంటి ఉన్న పొర ఏది? ఆన్సర్ 1 డ్యూరా. క్వశ్చన్ నెంబర్ 16. డ్యూరా మరియు పయపొర మధ్య గల ఫైబ్రస్ పొర? ఆన్సర్ 2 అరక్నాయిడ్. క్వశ్చన్ నెంబర్ 17. న్యూరాన్లకు పోషకాహారంను అందించున్నది? ఆన్సర్ 2 గ్లియల్ కణాలు. క్వశ్చన్ నెంబర్ 18. కనెక్టివ్ కణజాలముతో నిర్మితమైన సున్నితమైన పొర? ఆన్సర్ 2 పయ. క్వశ్చన్ నెంబర్ 19. సిఎస్ఎఫ్లో వెంట్రికల్స్ యొక్క ఏ కణములో స్రవింపబడును? ఆన్సర్ 1 కొరాయిడ్ ప్లెక్సస్. క్వశ్చన్ నెంబర్ 20. సిఎస్ఎఫ్ 1 నిమిషమునకు ఎంత స్రవింపబడును? ఆన్సర్ 2 0.5 మిల్లీలీటర్లు నిమిషానికి. క్వశ్చన్ నెంబర్ 21. మెదడులోని కణజాలము పెరిగినప్పుడు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ డాష్. ఆన్సర్ 1 పెరుగును. క్వశ్చన్ నెంబర్ 22. డాష్ మెదడును వెన్నుపామును కాపాడును? ఆన్సర్ 1 సిఎస్ఎఫ్. క్వశ్చన్ నెంబర్ 23. మెదడుకు మరియు కపాల ఎముకలకు మధ్య ఒత్తిడిని కలిగించకుండా ఉంచే నిర్మాణములు డాష్.
ఆన్సర్ 1 CSF. క్వశ్చన్ నెంబర్ 24. శరీర బరువులో మెదడు బరువు శాతం ఎంత? ఆన్సర్ 2%. క్వశ్చన్ నెంబర్ 25. మొత్తం శరీర రక్త ప్రసరణలో మెదడు ఎంత శాతం రక్తమును పొందును? ఆన్సర్ 15%. క్వశ్చన్ నెంబర్ 26. న్యూరాన్లోని ఏ భాగము వృక్షమును పోలి శాఖలుగా ఉండును? ఆన్సర్ 3 టెట్రిస్. క్వశ్చన్ నెంబర్ 27. కశేరు దండము అడ్డుకోతలో హెచ్ ఆకారములో కనిపించు పదార్థం? ఆన్సర్ గ్రోమోటర్. క్వశ్చన్ నెంబర్ 28. ముందు మెదడులోని పైభాగం ఏ పదార్థంతో ఉండును? ఆన్సర్ 4 గ్రేమోటర్. క్వశ్చన్ నెంబర్ 29. అన్ని కశేరు నాడులు? ఆన్సర్ 2 మిశ్రమ నాడులు. క్వశ్చన్ నెంబర్ 30. గ్రే మోటార్ కశేరు దండంలో ఎక్కడ ఉండును? ఆన్సర్ 3 లోపలి వైపు. క్వశ్చన్ నెంబర్ 31. CSF అనగా? ఆన్సర్ 1 సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. క్వశ్చన్ నెంబర్ 32. CSFను ఉత్పత్తి చేయునది? ఆన్సర్ 3 కొరాయిడ్ ప్లెక్సస్. క్వశ్చన్ నెంబర్ 33. వెన్నుపాము పొడవు? ఆన్సర్ 45 సెంటీమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 34. కపాల నాడుల సంఖ్య? ఆన్సర్ 1 12 జతలు. క్వశ్చన్ నెంబర్ 35. వెన్నుపాము యొక్క ముఖ్య విధి? ఆన్సర్ 3 రిఫ్లెక్స్ యాక్షన్. క్వశ్చన్ నెంబర్ 36. వెన్నుపాము నుండి వెలువడే నాడుల సంఖ్య? ఆన్సర్ 33 జతలు. క్వశ్చన్ నెంబర్ 37. స్పైనల్ రిఫ్లెక్స్ అనగా? ఆన్సర్ 4 పైవన్నీ. సెన్సరీ న్యూరాన్, కనెక్టర్ న్యూరాన్, లోవర్ మోటార్ న్యూరాన్ పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 38. మెనింజెస్ వాచిన అంటును డాష్ అంటారు? ఆన్సర్ 1 మెనింజైటిస్. క్వశ్చన్ నంబర్ 39. డాష్ అనునది స్పర్శ జ్ఞానమునకు వెంటనే వచ్చు ప్రతిచర్యను? ఆన్సర్ 2 రిఫ్లెక్స్ యాక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.